తెలంగాణ ఇంటర్ ఫలితాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను ఎలాంటి దరఖాస్తులు లేకుండా పునఃపరిశీలన చేస్తామని ప్రకటించింది. రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. విద్యార్థుల యొక్క జవాబు పత్రాలు, ఫెయిల్ అయిన జవాబు పత్రాలను ఎలాంటి రుసుము లేకుండా తిరిగి బోర్డే రీవెరిఫికేషన్ చేసి వారి యొక్క ఫలితాలను తిరిగి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఫెయిల్ అయిన పత్రాల కోసం తిరిగి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎవరైనా రుసుము చెల్లించినట్లయితే గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రము తిరిగి వాపసు చేయబడుతుంది అనేది కూడా బోర్డు ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాస్ అయిన విద్యార్థులు కానీ పాస్ అయినటువంటి జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కోసం కానీ యథావిధిగా ఫీజు చెల్లించుకోవచ్చు. కేవలం ఫెయిల్ అయినటువంటి జవాబు పత్రాల విద్యార్థులు మాత్రమే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించడంలో కానివ్వండి, ఈ యొక్క పాస్ అయినటువంటి విద్యార్థులు రుసుము చెల్లించడంలో కానీ యథావిధిగా గతంలో మాదిరిగానే చెల్లించాల్సిందిగా విద్యార్థి లోకానికి తెలియజేయడం జరుగుతుంది. సో చాలామంది పేపర్లలో తర్వాత వాట్సాప్ల్లో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసినట్లయితే ఈ యొక్క జవాబు పత్రం యొక్క జిరాక్స్ కాపీ ఇవ్వబడుతుందని చెప్పి రాయడం జరిగింది.